తిరుపతిలో తొక్కిసలాట, 6 దుర్మరణం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో అపశృతి. ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి భక్తులు ఒత్తిడి తట్టుకోలేక తెరుచుకున్నటువంటి గేట్లు. తోపులాట విజువల్స్ చూస్తే చాలా బాధాకరమైనటువంటి, అవి చూడలేనటువంటివి. తొక్కిసలాటలో దైవ దర్శనానికి వెళ్ళి పుణ్యక్షేత్రాలు, మన మన సంస్కృతిలో లేకపోతే మన ధర్మంలో హిందువులకు సంబంధించి పూజల విధానంలో పుణ్యక్షేత్రాలు అనేటువంటి వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంటుంది. వాటిని పుణ్యక్షేత్రాలు అనడం అంటేనే అక్కడికి వెళ్తే పుణ్యము, పుణ్యక్షేత్రము ప్రత్యేకమైనటువంటిది, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంటుంది. అరుణాచలమా, తిరుపతి లేకపోతే ఒక చోట యాదగిరిగుట్టన మన ఇంట్లో దేవుణ్ణి పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకంటే దానికంటూ ఆ క్షేత్ర మహిమ ఒకటి ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి పురాణ ఇతిహాసాల ప్రకారము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. లేదంటే ఒక కాశీ, మధుర ఇట్లా ఒక 7 ప్రదేశాలను దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని మోక్షపురి అంటారు. అట్లా పూరి జగన్నాథుడో లేకపోతే అయోధ్యనో కాశీయో మధురనో ఇట్లాంటివి అవొకటి ఉంటుంది. అష్టాదశ పురాణాల్లో ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో కానీ, లేకపోతే ఈ 12 జ్యోతిర్లింగాలు కానీ, లేకపోతే అమ్మవార్లకు సంబంధించినటువంటి మనకు జోగులాంబ లాంటి శక్తిపీఠాలు, ఇట్లా అష్టాదశ శక్తిపీఠాలు, ఇట్లా ప్రత్యేకమైనటువంటి దేవాలయాలకు, ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వాటికి ఉండేటువంటి శక్తి, వాటికి ఉండేటువంటి చరిత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో హిందువులందరూ కూడా భగవంతుని నమ్మేటువంటి వాళ్ళు, కులాలకు సంబంధం లేకుండా అందరూ, మళ్ళీ ఆదివాసీలు, దళితులు ఇట్లా ప్రత్యేకంగా ఎవరిని చేర్చాల్సిన అవసరం లేదు. ప్రతి చోట అది శ్రీశైలమా లేకపోతే తిరుపతి, ప్రతి చోట వెళ్ళడానికి అయితే ఒక మనిషి ఎన్నిసార్లు పోతాడో ఎన్నిసార్లు ఉంటాడు అనేటువంటిది లెక్క ఉండదు. ఆ మనిషి ఆ కోరికను బట్టి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఎన్నిసార్లైనా వెళ్తారు, వస్తారు. అయితే తిరుపతి లాంటి క్షేత్రాలలో ముఖ్యంగా కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుకున్న చోట ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఇది రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి, ఇక్కడ ఎందుకు కేవలం హిందూ దేవాలయాలలో మాత్రమే ఇట్లాంటివి జరుగుతున్నాయి, మిగిలిన చోట్ల ఎందుకు జరగట్లేదు, ఏమైంది? వాళ్ళ దైవ దర్శనానికి టోకెన్లు, వాటికి డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికోసం క్యూలలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఎందుకంటే ప్రభుత్వాలదే తప్పు. ఎక్కడ ఏ దేవాలయంలో ఏ సంఘటన జరిగినా ప్రభుత్వాలదే తప్పు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు మాత్రమే దేవాలయాలను నిర్వహణ చేస్తున్నాయి, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంటున్నాయి. ఈ విధంగా కొంత హైందత్వం మీద కుట్ర జరుగుతుందేమో అనేటువంటి ఒక క్యూ లైన్లలో పోతుంటే వాడికి పోయినప్పుడు చెప్పులు పెట్టుకునే అప్పటి నుంచి పైకి పోయి దైవ దర్శనానికి పోయి కిందికి వచ్చేంత వరకు వాడికి 1000, 2000, 5000 ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఉచితంగా దైవ దర్శనం ఎందుకు చేయించట్లేదు? ఎందుకు ఇన్ని వేల మందికి వస్తుంటే ప్రభుత్వం నుంచి డబ్బు ఎందుకు ఖర్చు పెడతలేరు? ఏ ఒక్క దేవాలయంలో పెట్టేటువంటి ప్రతి నయా పైసా కూడా హిందువులు దేవాలయాలకు ఇచ్చినటువంటి పైసలు తప్ప ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ₹1 లేకపోగా హిందువుల దేవాలయాల నుంచి వచ్చేటువంటి డబ్బులు తీసుకుపోయి అక్కడ చర్చిలకు, మసీదులకు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు ఖజానా నుంచి. ఇది సెక్యులరిజం కింద ఉండేటువంటిది. తిరుపతిలో ఈ ఘోరానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కావా? వాళ్ళ తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ అక్కడ ఏర్పాట్లు చేయడంలో ఎందుకు వైఫల్యం చెందింది? ఇక్కడ టోకెన్లతోటే తంట. వైసీపీ హయాంలో కొత్త పద్ధతి, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనము, టోకెన్ల జారీ, కేంద్ర ఏర్పాటు 2022లో మొదలుపెట్టిరట. 2024లో అధికారంలో రాగానే లడ్డు కోసం మాట్లాడినటువంటి మీరు, ఇవాళ లడ్డూలో ఏదో జరిగిందని చెప్పినటువంటి మీరు వెంటనే ఎందుకు రద్దు చేయలేదు? అధికారం ఇవాళ ఉన్నది టీడీపీ ప్రభుత్వానికి కదా, బీజేపీ ప్రభుత్వానికి కదా, జనసేన కదా, కలిసి ఉన్నాయి మీయే కదా. అధికారంలోకి రాగానే వాళ్ళ కొత్త బోర్డు వచ్చింది కదా, టీటీడీకి కొత్త బోర్డు చైర్మన్ వచ్చింది కదా. మరి రాగానే ఇదంతా ఇబ్బంది గతంలో ఎప్పుడూ లేదు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్నడూ లేవు. కేవలం ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే ఉండాలి. ఆ 2 రోజుల్లో వచ్చినటువంటి భక్తులకు మాత్రమే ఇస్తాము, దానికి ప్రత్యేకంగా టికెట్లు కూడా అక్కరలేదు. ఎవరు వస్తే వాళ్ళందరూ ఆ వైకుంఠ ద్వార దర్శనం నుంచే వెళ్ళిపోవచ్చు. ఒక గేటు బంద్ చేసి, ఒక దర్వాజా బంద్ చేసి ఇంకో గేట్లోకి వెళ్ళిపోతారు. అంతే తేడా కదా, అదొక్కటే తేడా. అది వదిలేసి ఇష్టానుసారంగా కేవలం దేవాలయాలను ఆదాయ మార్గాలుగా పెంచుకొని, ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటక కేంద్రాలుగా మలుచుకొని కేవలం డబ్బుల సంపాదన యావ ప్రభుత్వానికి వచ్చేటువంటి తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ ఎవరిని నిందించాలి? ప్రభుత్వాన్నే నిందించాలి.
హిందువులదే తప్పు ఇక్కడ. తప్పు ఎవరిదంటే హిందువులదే. ఏం అక్కర్లేదు మనకు, వాడు ఏం చేసినా 200, 300, 500 రూపాయలు టికెట్లు ఎందుకు పెట్టాలి? ఏకాదశి నాడే వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏకాదశి నాడే, ఆ గడియలు పోయిన తర్వాత ద్వాదశి నాడు ఉంటాయి. 10 రోజుల పాటు ఎందుకు పెట్టిరు? వచ్చిన తర్వాత అవతల వాడు తప్పు చేసిండు, పోయిన ప్రభుత్వంలో ఉన్నవాడు తప్పు చేసిండు, కొత్త ప్రభుత్వం రాగానే ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? ఇవాళ తొక్కిసలాట జరిగి 6 నిండు ప్రాణాలు బలైపోయిన తర్వాత 10ల సంఖ్యలో ప్రజలు ఇవాళ ఆసుపత్రుల పాలైన తర్వాత ఎవరు బాధ్యత వహించాలి? అంటే లాస్ట్కు క్యూ లైన్లో నిలబడలేక సగం మంది జనాలు పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పోవడం ఎందుకు, నా ఇంట్లో నేను దీపం ముట్టించుకుంటా, నా ఇంట్లోనే ఉంటా, గుడికి పోవడెందుకు, ఇబ్బంది పోవడెందుకు? అంటే పుణ్యక్షేత్రాలకు ప్రజలు వెళ్లకుండా, భక్తులు వెళ్లకుండా, ఎటువంటి అభివృద్ధి లేనప్పుడు తిరుపతిలో కానీ శ్రీశైలం మొత్తం అడవి మధ్యలో ఉన్నప్పుడు కూడా లక్షలాది మంది ప్రజలు వేరు. చెంచులు వారికి దారి చూపారు. చెంచులు మొదటి పూజ చేసేవాళ్ళు శ్రీశైలం లాంటి క్షేత్రంలో. వెంకటేశ్వర స్వామికి ఇవాళ కట్టిరా గుడి? ఇవాళ వాహనాలు వచ్చిన తర్వాత పైకి పోతున్నారా? అంతకుముందు వేల సంఖ్యలో పైకి వెళ్ళలేదా? కృష్ణదేవరాయల కాలంలో, అంతకుముందు రాజుల కాలంలో 1000 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవడానికి ఇవే ఉన్నాయా? ఘాట్ రోడ్లు మాత్రమే ఉన్నాయా? అభివృద్ధి పేరిట అన్నీ మనం నాశనం చేసుకుంటూ, కారణం కేవలం ప్రభుత్వాలదే, ప్రభుత్వాల నిర్లక్ష్యమే. నీకు అనంతపురంలో ముస్లింల సమాఖ్యకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగితే 2 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇవాళ ఎన్డీఏ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ 2 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరి ఇవాళ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది? అరే నీది 1 రూపాయి వద్దురా నాయన, తిరుపతికి ఉన్నటువంటి ఆ పైసలు ఖర్చు పెట్టే ప్రజలకు ఏర్పాట్లు చేయొచ్చు కదా. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని వ్యాపారం చేసేటువంటి ప్రయత్నం. దేవాలయాలన్నీ వ్యాపార కేంద్రంగా మార్చింది ఎవరు? వ్యాపార కేంద్రంగా మార్చాల్సినటువంటి అవసరమే ఉన్నది. భక్తి ప్రపత్తులతోటి, ఆధ్యాత్మికతతోటి వెళ్లాల్సినటువంటి దేవాలయాలను వాళ్ళ ఇష్టానుసారంగా అభివృద్ధి పేరు మీద కేవలం డబ్బుల కాంక్ష మాత్రమే. మేము ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ 1 రూపాయి కూడా ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వ ఖజానాలోకి దేవాదాయ శాఖ ద్వారా వెళ్ళినటువంటి డబ్బుల వివరాలు ఏ ఒక్క సర్కారైనా చెప్తుందా ప్రజలకు? ఇవాళ ఎవరిని నిందించాలని? ఇవాళ దైవాన్ని నిందించే విధంగా, తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిందించే విధంగా దేవాలయాలకు ప్రజలు వెళ్లకుండా చేసేటువంటి కుట్రలో భాగం కాదా? ఏం పనిచేస్తున్నారు? 80% మంది హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో హిందువుల యొక్క పుణ్యక్షేత్రాల్లో, వారి యొక్క పవిత్రమైనటువంటి ఈ రోజులలో వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి మీకేం నొప్పి? సర్కార్కి ఏం నొప్పి? 80% మంది ప్రజల యొక్క మనోభావాలకు లేదా? ఇవాళ పరిగిల్లో, చేవెళ్ళల్లో తబ్లికి జమాది అయితే వాడు 6 కోట్ల రూపాయలు ఇస్తాడు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ముస్లింలకైతే 2 కోట్ల రూపాయలు ఇస్తారు ఇవాళ. కానీ దేవాదాయ శాఖ నుంచి వేల లక్షల కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ సొమ్ము తింటారు, బంగారం తింటారు, ఉద్యోగాల పేరు మీద అవే డబ్బులు ఇచ్చేస్తారు. దేవాదాయ శాఖ భూములన్నీ అమ్ముకుంటారు, కబ్జా చేస్తారు. ఇవాళ భద్రాచలంకి 800 ఎకరాల భూమి. ఇవాళ చంద్రబాబు నాయుడు హిందుత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కదా. 800 ఎకరాల భూమి ఇవాళ ఆంధ్రలో భద్రాచలానికి సంబంధించినటువంటి భూమి అన్యాక్రాంతమై కబ్జాలకు గురవుతుంది. దమ్ముంటే మీరు హిందువులైతే, మీరు హిందూ పక్షపాతులైతే వాటిని కాపాడండి. దేవాలయాలకు సంబంధించినటువంటి భూములన్నీ కాపాడండి. దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆస్తులు, డబ్బులన్నీ కూడా కేవలం దేవాలయాల అభివృద్ధికే ఖర్చు పెట్టండి. మీది ఏమి అక్కర్లేదు. ప్రత్యేకమైనటువంటి ఫోర్సు, దేవాలయాల కోసం ఏర్పాటు చేసేటువంటి ఉద్యోగులు, అక్కడ ఉండేటువంటి రవాణా, అక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉండేటువంటి పోలీసులు, వాళ్ళందరికీ దేవాదాయ శాఖ ద్వారా మాత్రమే మనం డబ్బులు కేటాయించవచ్చు. అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ. ఒక్క తిరుపతికి వచ్చేటువంటి డబ్బుతోటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కూడా అక్కర్లేదు, ఆంధ్రాలో ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టి ప్రతి చోట అక్కడ ఒక పంతులనో లేకపోతే ఒక పూజారినో ఒక వైదికున్నో పెట్టి ప్రతిరోజు చేయొచ్చు. ప్రతిరోజు దేవాలయంలో వచ్చేటువంటి ఒక్కరోజు ఆదాయంతో సంవత్సరం అంతా జీతాలు ఇవ్వచ్చు. అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి గ్రామం, ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 20,000 గ్రామాలు ఉన్నాయా? ఆ 20,000 గ్రామాలకు సంబంధించి ప్రతిరోజు ఎంతమంది పూజారులు ఉంటారు? తిరుపతిలో వచ్చే 1 నెల జీతాలతోటి మొత్తం దేవాలయాలన్నీ కూడా కలకల్లాడేటువంటిది ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి ఉండదు. హిందువుల దేవుళ్ళ పేర్లు చెప్పుకునేటువంటి వాళ్ళకు కూడా ఆ ఆలోచన రాదు. కేవలం తిరుపతిలో వచ్చేటువంటి 1 నెల ఆదాయంతో మొత్తం దేవాలయాలను కూడా మెయింటైన్ చేయొచ్చు. అట్లాంటిది తిరుపతి, శ్రీశైలము, విజయవాడ అట్లా దేవాదాయ శాఖ కింద ఉండేటువంటి దేవాలయాలన్నీ, వాటికి వచ్చేటువంటి ఆదాయం ఎంత, వాటికి ఉన్నటువంటి ఆస్తులన్నీ, స్థిరాస్తులు ఎంత, చరాస్తులు ఎంత, నిత్య ఆదాయం ఎంత,
ఉత్సవాలకు జరిగేటువంటి ఖర్చులు ఎంత జరుగుతుంది, ఎంత ఖర్చు వస్తున్నది, దేవాదాయ శాఖకు ఎంత వస్తున్నది? వీటి కోసమా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దేవాలయాలకు సొమ్మొస్తుంటే, వేల కోట్ల రూపాయల ఆస్తులుంటే ఇవాళ ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎవరిది బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి. మీరు అవతల వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు ఇట్లా చేసిరు, టీడీపీ వాళ్ళు అట్లా చేసిరు. అసలు దేవాలయాల మీద పెత్తనాన్ని క్రమక్రమంగా ఇవాళ విజయవాడలో హైందవ శంకరావం అదే చెప్పింది, ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. మెల్లగా ఏదో రకంగా హిందువుల యొక్క జనాభా తగ్గించడము, హిందువులను మత మార్పిడులకు చేయడము, హిందువులకు ఇక పుణ్యక్షేత్రాలకి పవిత్రమైనటువంటి క్షేత్రాలకి వెళ్లకుండా చేసేటువంటి కుట్రలో భాగం కాదా ఇదంతా? ఏ దేవుడికి వెళ్లకుండా చేసేటువంటిదా? ఎందుకు? వాళ్ళకేం కర్మ? అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఏకాదశి మాత్రమే చేయాలి, లేదంటే ఆ రోజు ద్వాదశియో ఇంకేదో కొన్ని గడియలు ఉంటాయి కాబట్టి 2 రోజుల పాటు వెళ్ళాలి. ఉచితంగా అందరూ వైకుంఠ ఏకాదశిలో వెళ్ళాలి. వైకుంఠ ఏకాదశిన రాజు ఏ ఒక్కరు కూడా, తిరుపతికి సంబంధించిన స్థానికులు తప్ప ఏ ఒక్క విఐపికి కూడా ఇవ్వకండి, ఏ ఒక్క విఐపిని కూడా దర్శనానికి రానియొద్దు. ఏ ఒక్క విఐపి ప్రత్యేకంగా ఇట్లాంటి సందర్భాల్లో విఐపి దర్శనాలకే మీకు గంటల సమయానికి వృధా అయిపోతుంది. సాధారణ భక్తులు ఎందుకు వస్తారు అక్కడికి? ఎందుకు రావాలి అంటే భక్తులను వెళ్ళగొట్టే విధంగా క్యూ లైన్లను ఒకేసారి వదిలిపెట్టేస్తారు. మొత్తం పోయి దగ్గరికి వెళ్ళిన తర్వాత 4-5 క్యూ లైన్లన్నింటినీ ఒకే చోట పెడితే అవి తొక్కిసలాటలు కావా? అవసరమైతే ఇంకా 100 మందిని పెంచుకోవచ్చు, అక్కడ ఉద్యోగులని ఇంకా ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కింద తిరుపతిలో కట్టొచ్చు, ఇంకా కావాల్సినటువంటి ఉచితంగా బస్సులు వస్తున్నాయి కదా, గుట్ట పైనే ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అవసరమైనటువంటి వాళ్ళు గుట్ట కింద టైం కేటాయించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు నిద్ర చేసేటువంటి వాళ్ళు కాకుండా ప్రతి హిందూది ఇది ఒక్కటే కాదు, తిరుపతిలో జరిగిన దాన్ని చూసి మొత్తం ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా ఈ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా, ప్రభుత్వాలంటే సెక్యులర్ పేరు మీద హిందూ దేవాలయాలను నిర్లక్ష్యం వహించడం మాత్రమే సెక్యులర్ విధానమా? 80% మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువుల కోసం ఒక్కరు కూడా ఆలోచించరా? దేవాలయాల కోసం ఒక్కరు కూడా ఆలోచించరా? ఇది మళ్ళీ రాసి అప్పుడు వాళ్ళే చేసిరు ప్రచారం ఘనం మేర ఏర్పాట్లు 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేపిస్తాని ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని? టీటీడీ అధికారులని, టీటీడీ బోర్డుని. 7 లక్షల మందికి ఏర్పాట్లు చేసినామని చెప్పారు. ఎంతమంది? 10 రోజుల పాటు 7 లక్షల మంది వస్తారని ప్రజలకు ఆశ కలగదా? 7 లక్షల మందికి వస్తుందంటే ఏదో ఒక రోజు మాకు టోకెన్లు వస్తాయని. ఇష్టానుసారంగా వ్యవహరించింది ఎవరు? ఇష్టానుసారంగా వ్యవహరించింది ఎవరు? పోనీ 2022లో వాళ్ళు 2022లో గతంలో జగన్ ప్రభుత్వం ఈ తప్పు చేసిందంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయింది కదా. తిరుపతికి సంబంధించి లడ్డు విషయంలో చాలా మాటలు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఎందుకు దానిపైన ఏర్పాట్ల విషయంలో గతంలో తప్పు జరిగింది కాబట్టి మేము 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఏం ఉపయోగము దీనివల్ల? రోజు గుడికి ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తారో ఒక అంచనా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారం చేయడము, ప్రత్యేకమైనటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఏర్పాట్లు చేసేటువంటి విధానం ఇదేనా? పోలీసు వాళ్ళు మాకు సంబంధం లేదని కూర్చుంటారు. ఇట్లాంటి దేవాలయాలకు వచ్చే చోట దేవుడి మీద భక్తి ఉండేటువంటి పోలీసులను పెట్టండి, లేకపోతే ఎవడెవడో వస్తాడు వాడు మాకేం సంబంధం అని కూర్చుంటాడు, మాకు ఉద్యోగమే చేయడు వాడు. ప్రతి చోట ఇదే. దీని వెనక తీవ్రంగా ఇట్లాంటి మహిళలు విజువల్ చూడాలంటే భయం వేస్తుంది. ఇంతమంది వచ్చిర్రు అక్కడికి, వేలాది మంది తరలి వచ్చి నువ్వు ఇచ్చేటువంటి ఏరియాలో ఇంతమంది ఉన్నారంటే అక్కడ ఉండేటువంటి టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇగో మేము ఇన్ని టికెట్లు ఇస్తామంటే ఇక్కడ 1000 మంది నిల్చున్న చోట 2000 మంది నిల్చున్నారని వెంటనే పై అధికారులకు, అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు, మిగిలినటువంటి అధికారులకు తెలియజేయరా? వెంటనే రారా? అక్కడికి వచ్చినటువంటి భక్తులను విజ్ఞప్తి చేయడానికి ఒక 10 మంది మనుషులు లేరా? లైన్లలో నిలబెట్టడానికి 20 మంది మనుషులు దొరకలేరా? తిరుపతికి ఇప్పటికే అనేక మంది సేవకులు పోతున్నారు కదా. అనేక మంది సేవా మార్గానికి వెళ్ళి ఉచితంగా పనులు చేసేటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు కదా తిరుపతి కోసం. వారం రోజుల పాటు కుటుంబాలు అక్కడికి వెళ్ళి ఆ వచ్చేటువంటి భక్తులకు సేవ చేసుకుంటున్నారు కదా. మరి అట్లాంటి వాళ్ళని ఎందుకు విలువలేదు? ఇవాళ ఏం పని చేసిరు? ఇవాళ ప్రజలు మాకు టికెట్ దొరకాలనేటువంటి ఆతృత ఉంటుంది. ఇగో ఇది ప్రభుత్వాలు కావాలని చేస్తున్నటువంటి కుట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటి అత్యద్భుతమైనటువంటిది.
అయితే తిరుపతికే వాళ్ళు ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది ఒక తిరుపతిలోనే కాదు, ప్రతి చోట ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని మనం ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యాన్ని హిందువులు మేల్కొనకపోతే ఈ దేశంలో హిందువులను పూర్తి స్థాయిగా నాశనం చేయడానికి ఎక్కడ దొరికితే అక్కడ కుట్ర చేస్తారు. ఈ అంశాన్ని పెట్టుకొని తిరుపతిలో దేవుడు లేడు, తిరుపతికి సంబంధించినటువంటి వాళ్ళే తిరుపతిలో భగవంతుడు ఉంటే మనుషులు చచ్చిపోతారా అని ఇక మొదలు పెడతారు. మేధావుల ముసుగులో ఉండేటువంటి మత మార్పిడి ముఠాగాళ్ళందరూ కూడా మొదలు పెట్టేస్తుంటారు. ఇక మొదలు పెట్టేసి ఆ దేవుడు అంటే ఇక్కడ ఎట్లయితుండే, ఆ దేవుడు అంటే అట్లెట్లయితుండే, దేవుడు ఉన్నాడా లేడా, తొక్కిసలాట అని రోజు గన్నులు పట్టుకొని కాల్చేటోళ్ళు, ఉగ్రవాదులు అయినటోళ్ళ గురించి ఒక్కడు మాట్లాడు, ఒక్కొక్కరికి పడుతుంటుంది. కానీ ఈ తిరుపతికి సంబంధించినటువంటి విషయంలో ఇక అందరూ మేధావులే, అందరూ విశ్లేషణకారులు అవుతారు, అందరూ వచ్చేస్తారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని రాజకీయాలు చొప్పించబడ్డాయి. ఇందులో టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, హిందువులు, నాన్ హిందూ అందరూ వచ్చేస్తుంటారు. ఇంకా దీంట్లో ఎవరిది తప్పు? ఇవాళ చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడం కోసం ఒకరు, లేకపోతే జగన్ తప్పు పట్టడం కోసం పాత ప్రభుత్వం మీద వాళ్ళు. ప్రభుత్వం మారిన తర్వాత, అధికారులు మారిన తర్వాత అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎవరికి తిరుపతిలో ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే వాడిని తీసేయండి. ఫస్ట్ ఇంతకాలం 6 నెలలైంది కదా, తిరుపతిలో అన్యమతస్తులు ఉంటే ఇదే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా మాకేం సంబంధం, అడిగి దేవుడి మీదే భక్తి ఉండదు, ఆ దేవుడి మీదే నమ్మకం ఉండదు, మా దేవుడు వేరే, ఈ దేవుడు నా దేవుడు కాదని చెప్పుకున్నటువంటి ఆ దేవుని దగ్గర ఉద్యోగం ఇస్తారట. అది సెక్యులరిజం అని చెప్పాలట. దానికి రాజకీయ నాయకులు వంత వాడుతుంటారు. చీరొద్దు ఒక్కొక్కరిని కొడుకులను ఇట్లాంటి మాట్లాడటోని భయం లేకుండా పోతే ఇట్లనే మాట్లాడతారు. హిందూ దేవాలయాల దగ్గర ఇతరులకు పెత్తనమేంద్ర, పూలు అమ్మేటోడు, చెప్పుల దగ్గర ఉంటాడు, ఎవ్వడు కూడా అక్కడ ఇతర మతస్థులు ఉండొద్దు. అసలు తిరుపతి, శ్రీశైలం లాంటి దేవాలయం చుట్టూ ఒక 50-60 కిలోమీటర్ల వరకు అన్య మతస్థుడు అనేటువంటి వాడి నివాస యోగ్యం కూడా ఉండడానికి అవకాశం ఉండకూడదు. లేకపోతే శ్రీశైలం పోతుంటే చుట్టూ అన్ని సిల్వలు వేసి పెట్టేసారు. మొత్తం శ్రీశైలం గేట్లు అవన్నీ నీళ్ళు వచ్చేదాకా, అన్నీ ఆ ప్రాజెక్టు దాకా పైనకి ఎక్కేంత వరకు, ఆ పైనుంచి మళ్ళీ తిరిగి పైకి పోయేదాకా మొత్తం అన్య మతస్థులే ఉంటారు. అసలు వాళ్ళందరూ అక్కడ ఎందుకు ఉంటున్నారు? దాని వెనుక కుట్ర లేదా? ఇవాళ ఒకడు, ఇద్దరు, 100 మంది అవుతారు, తర్వాత ఈ దేవుని గుడి మాదే అంటారు, ఈ జాగాలు మావే అంటారు. అక్కడ మేము ఇక్కడ 50 మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ మా మతాలకు సంబంధించిన కట్టడాలు కట్టాలంటారు. సిగ్గులు లేనటువంటి ప్రభుత్వాలేమో సెక్యులర్ పాట పాడి హిందూ దేవాలయాల చుట్టూ కావాలని 100,000 సంవత్సరాల దేవాలయాల పక్కన అసలు ఆ మతాలే పుట్టినటువంటి ఈ దేవాలయం కట్టినప్పుడు ఆ మతాలు ఇంకా పుట్టుకలో కూడా రాలేదు. కానీ వాడు ఈ దేవాలయం పక్కన మేము కూడా కట్టుకుంటామని సెక్యులర్ కింద పాట పాడుతుంటే సిగ్గులేని రాజకీయ నాయకులు, సిగ్గులేని హిందువులు ఇంకెప్పుడు లేచి నిలబడతారో అర్థం కానటువంటి అంశం ఇది. తొక్కిసలాట, బాధాకరం. అసలు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు ఏంటనేటువంటి అంశం. దీని వెనుక కుట్రలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, తోపులాట జరిగింది. కానీ ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి, అక్కడ పోవాలి, చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమైంది ఇవాళ? బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా, ఏం మామూలు చేస్తున్నారు ఇవాళ? మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పుడు దేవాలయాల ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి లేదా? సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డు పెట్టాలని నిలదీసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి లేదా? ఎస్, ముందుగానే మీకు అవకాశం ఉంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీ ప్రభుత్వం ఉంటుందో ఉండదో, మళ్ళీ వస్తుందో రాదో, ఏం జరుగుతుందో, మీరు ప్రభుత్వంలో ఉంటారో ఉండరో. ఈ 5 ఏళ్లలోనే మొట్టమొదటి ప్రయారిటీ కింద మొత్తం దేవాలయాల ప్రక్షాళన, దేవాలయ శాఖ ప్రక్షాళన చేయండి. దమ్ముంటే ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది ప్రక్షాళన చేయండి. అవకాశం ఉన్న చోట పని చేయకపోతే కష్టం.